గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయము. నిన్నటి వరకు 4 భాగాలు సంగీత పరిచయము వివరంగా తెలుసుకున్నాము. ఆ పరిచయములో మాయామాళవ గౌళరాగములు, సరళేశ్వరములు, జంట స్వరములు, హెచ్చుస్థాయి స్వరములు, దాటు స్వరములు 3 కాలాల్లో గానం చేసుకున్నాము. 3 కాలాలంటే ఒక దెబ్బకు ఒక అక్షరం వేస్తే మొదటి కాలం, ఒక దెబ్బకు 2 అక్షరాలు వేస్తే రెండవ కాలం, ఒక దెబ్బకు 4 అక్షరములు వేస్తే మూడవ కాలమని చెప్పబడును. తర్వాత ఈ సంగీతమునకు ముఖ్యమైనది రాగము, రాగ ప్రకరణము గురించి కొద్దిగా తెలుసుకుందాం. మనలోని భావములను తీవ్రతరమునర్చున్నది రాగము కాని రాగము అను పదము ప్రత్యేక స్వరముల పెంపకమునకు వాడవచ్చును. పూర్తిగా తయారైన బింబమును గానమునకు తీర్చినప్పుడు దానిని రాగమనవచ్చును. స్వరముల కూడిక తోడను, తీసివేయుట తోడను, జంటల తోడను, అన్ని రకములైన రాగవర్ణముల తోడను పాడి ఆ ప్రత్యేక రాగరూపమును సంపూర్ణముగాను ఇంపుగాను కనబరిచినప్పుడు ఆ ప్రవృద్ధిని రాగాలపన అందురు. పాడుచుండు ప్రత్యేక రాగములో అన్ని రసములు ఉట్టిపడునట్లు పాడవచ్చును. కొన్ని రాగములలో కొన్ని ప్రత్యేక రసములను ఎక్కువగా చూపుటకు అవకాశములున్నవి. మన పెద్దలు కూడా కొన్ని రసములకు కొన్ని రాగములను పేర్కొని ఉన్నారు. ముఖారి రాగం కరుణ రసమునకును, అఠాణ రాగం సారంగ రాగములు వీర రసమునకును, ఖమాసు రాగం శృంగార రసమునకు, ఇంకా కొన్ని రాగాలు ఫలానా రసములకు ఉన్నట్టుగా పేర్కొని ఉన్నారు. రాగ సంపత్తి మన భారతీయ సంగీతములో తప్ప ఇంకా ఏ సంగీతమునందును లేదు. పాశ్చాత్య దేశీయులకు రాగము అను పేరే తెలియదు. ఈ రాగములను సంపూర్ణ స్వరములు ఉంటే అనగా సరే గ మ పద ని ఉంటే జనక రాగములు అని, లేకున్నా మేళకర్త రాగములని అనవచ్చును. ఈ సంపూర్ణ రాగములకు మిగతా అంటే స్వరములు వర్జములున్నచో లేకున్నచో అవి జన్యరాగములని చెప్పబడును, లేకున్నా వర్జరాగములని చెప్పవచ్చును. అంటే జన్యరాగములు వర్జరాగములు ఎలా అంటే, ఇప్పుడు మలహరి రాగాన్ని తీసుకుందాం. సరే మ పద స ఆరోహణ యందు గా ని స్వరములు వర్జములు అంటే లేవు. సద ప మ గ రే స అవరోహణ యందు నిషాదము స్వరము లేదు. ఇట్టి రాగములను జన్యరాగములు వర్జరాగములని చెప్పవచ్చును. ఇంతవరకు మాయామాళవ గౌళరాగంలో సరళేశ్వరములు, జంట స్వరములు, హెచ్చుస్థాయి స్వరములు, దాటు స్వరములు ఇవన్నీ ఆదితాళంలో గానం చేసుకున్నాము. ఆదితాళానికి 8 అక్షరాలు, 8 క్రియలు. ఆ తర్వాత చివరగా సప్తతాళాలు నేర్చుకుంటాము. వీటిని అలంకారములు అందురు. ఈ సప్తతాళములో 3 తాళములు 3 కాలాల్లో గానం చేసి వినిపిస్తాను. ప్రారంభం రూపక తాళం, రెండవది త్రిపుట తాళం, మూడవది ఝంపె తాళం. ఇలా వినిపిస్తాను. సరే సరే గ మ రే గ రే గ మ ప గ మ గ మ ప ద మ ప మ ప ద ని ప ద ప ద ని స సా ని సా ని ద ప ని ద ని ద ప మ ద ప మ గ ప
మా ప మా గ రే మా గ మా గ రే సా. రూపక తాళం మొదటి కాలంలో వినిపించాను. త్రిపుట తాళం రెండవ కాలంలో. సరే గ సరే గ మ రే గ మ రే గ మ ప గ మ ప గ మ పద మ పద మ పద ని పద ని పద ని స సా ని ద సా ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రే మా గ రే మా గ రే సా. మూడవ కాలంలో జంపెతాళం వినిపిస్తాను. సరిగ సరి సరి గమ రి గమ రి గ రి గమ ప గమ ప గమ గమ పద మ పద మ ప మ పద ని పద ని పద పద ని స స ని ద స ని స ని ద ప ని ద ప ని ద ని ద ప మ ద ప మ ద ప ద ప మ గ ప మ గ ప మ ప మ గ రి మ గ రి మ గ రి స ప మ గ ప మ ప మ గ రి మ గ రి మ గ రి స. ఇలా చివరగా సప్తతాళములు అలంకారములు నేర్పించబడును. సంగీతము 3 కాలాల్లో వినిపించాను. ముఖ్యంగా 6 కాలాలు ఉంటాయి. ప్రస్తుతం విద్యార్థులకు 3 కాలాల్లో మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. అనుభవాన్ని బట్టి 4వ కాలం, 5వ కాలం, 6వ కాలం పరిచయం చేయవచ్చును. వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు.